శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు శ్రీ గాయత్రి మహామంత్ర విశిష్టత గురించి తెలుసుకుందాం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమస్త జీవులకు తేజస్సును ఇచ్చునదియు, సర్వలోకములను సృష్టించునదియు, సర్వులచే పూజింపబడునదియు, మనస్సులను బుద్ధులను ప్రేరేపించునదియు, మంచి మార్గమున నడిపించునదియు, జ్ఞానస్వరూపము అయిన గాయత్రిని ధ్యానించుచున్నాను. గాయత్రి మంత్రార్థమును వివిధ గ్రంథములలో చాలామంది మహానుభావులు పలు రకాలుగా వ్యాఖ్యానించి ఉన్నారు. ఏ మహాతేజము ఈ లోకమంతయు వ్యాపించి సర్వాధిపత్యము వహించుచున్నదో, ఏ తేజపుంజము సర్వచరాచర జీవజాలమును నడుపుచు కర్మఫలములను అనుభవింపచేయుచున్నదో, ఏ దివ్య తేజస్ఫురణచే బ్రహ్మాది దేవతలు స్వయం ప్రభాభాసమానులగుచున్నారో, అట్టి దివ్య తేజోమూర్తినే గాయత్రిగా ఆశ్రయించెదను. ఏ లీలా తేజము నిఖిల వ్యాప్తి అయి సమస్త చరాచర జీవజాలముల యొక్క పాప పుణ్య ప్రదర్శనామ భవకర్తీభూతమై పిపీలకాది బ్రహ్మ పర్యంతము కర్మానుభవ సిద్ధాంతఫల సారూప్యమై వివిధ జీవజాలంబుల వివిధ క్రమోపహార సంహార కార్యసమర్థమై ప్రబల సత్యరూప నిగూఢ సూక్ష్మ విధాన దక్షత్వమున ఆరితేరి చరించునో, అట్టి తేజోమూర్తినే గాయత్రిగా ఆశ్రయించెదను. గాయత్రి మంత్రార్థము సూర్యపరంగాను, శక్తిపరంగాను, శివపరంగాను, పరబ్రహ్మ పరంగాను, తేజోమయుడైన పురుషోత్తముని పరంగాను ధ్యానించబడుచున్నది. బ్రహ్మదేవుడు యాజ్ఞవల్క్య మహామునికి గాయత్రి ఉత్పత్తి గురించి ఈ క్రింది విధముగా చెప్పి ఉన్నారు. సృష్టిలో గల అంధకారము నుండి జ్యోతి జన్మించినది. ఆ జ్యోతి నుండి స్వయంభువుడై విశ్వవ్యాపక తేజమగు విష్ణువు జన్మించెను. ఆ మహావిష్ణువు యొక్క 2 వేళ్ల రాపిడితో నురుగు జన్మించినది. ఆ నురుగు నుండి బుడగ జన్మించినది. ఆ బుడగ నుండి గుడ్డు జన్మించినది. ఆ గుడ్డు నుండి ఆత్మ జన్మించినది. ఆత్మ కారణముగా ఆకాశము పుట్టినది. ఆకాశము నుండి వాయువు పుట్టినది. ఆ వాయువు నుండి అగ్ని జన్మించినది. ఆ అగ్ని నుండి ఓంకారము జన్మించినది. ఓంకారము నుండి వ్యాహృతులు పుట్టినవి. ఆ వ్యాహృతుల నుండి గాయత్రి జన్మించినది. ఈ గాయత్రి మహామంత్రము సర్వశక్తి మహిమాన్వితమైనది. మంత్రములలో కెల్లా శ్రేష్టమైనది. ఈ మహామంత్రము కేవలము పరమేశ్వరుని గూర్చినట్టిదియు సార్వభౌమికమైనట్టిదియు అయిన ప్రార్థన. శ్రీ గాయత్రి మంత్రశక్తి వలన నరుడు నారాయణుడుగా మారునని శాస్త్రములు తెలుపుచున్నవి. సర్వోత్కృష్టమైన ఈ మహామంత్రము మహాశక్తివంతమైనది. సంసారము నుండి తరింపచేయునది. దీనికి గురుమంత్రము అనియు బ్రహ్మోపదేశ మంత్రము అనియు కూడా అందురు. గాయత్రి మంత్రమును ప్రాణాయామమున శ్వాసయందు సంధించి జపించిన ఎడల దీని మహిమ ద్విగుణీకృతమగును. ఈ మహామంత్రమునకు విశ్వామిత్రుడు ఋషి. గాయత్రియే ఛందస్సు. జ్ఞానస్వరూపియగు పరమాత్మయే ఈ మంత్రమునకు దేవత. ఈ మంత్రము 3 పాదములు కలిగి ఉన్నది. ఒక్కొక్క పాదమునకు 8 అక్షరముల చొప్పున 24 బీజాక్షరములు కలిగి ఉండును. గాయత్రి మహామంత్రోచ్చారణ చేయుచున్నప్పుడు సాధకుని కంఠము, జిహ్వ, దంతములు, దవడలు, అధరములు, శిరస్సు మొదలగు వాటి నుండి ఒక విధమైన రహస్య స్పందనలు అనగా ధ్వని తరంగములు విశేషముగా జరుగును. ఈ విధమైన స్పందనలు సాధకుని శరీరంలోని అనేక శక్తి కేంద్రములను స్పృశించి వాటి నిద్రావస్థను రూపుమాపి చైతన్యమును కలగచేయుచుండును. అనగా ఈ మహామంత్రోచ్చారణ వలన సూక్ష్మదేహం నందలి అంగ ప్రత్యంగములలో ఉన్న అనేక శక్తి కేంద్రములైన చక్రోపచక్రాలు, గ్రంథులు, మాతృకలు, ఉపత్యక, మేరు, భ్రమరాదిగా గల రహస్య స్థానములు స్వయముగా మేల్కొనును. వీటి వికాస మాత్రముననే సాధారణ మానవుడు సైతము అపురూపమైన శక్తులకు అధినేత కాగలుగును. యోగీశ్వరులు, మునీశ్వరులు మొదలైన మహాత్ములు తపస్సు ద్వారా దీర్ఘకాలమున సాధించినట్టి మహాకార్యములను గాయత్రి మంత్రోపాసకులు అయిన వారు కొద్ది కాల వ్యవధిలోనే సాధించవచ్చును. శ్రద్ధాభక్తులతో, విశ్వాసంతో
గాయత్రి జపమును చేయుట వలన ఆత్మ, బుద్ధి, మనస్సు పవిత్రత చెంది బ్రహ్మశక్తి ప్రాదుర్భవించి శుభగుణములు కల్గును. ఈ విశ్వమందలి సర్వ విజ్ఞానము, సర్వ శబ్దశాస్త్రములు, సర్వ విద్యలు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములలో ఇమిడియున్నాయని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. ఇంతటి మహత్తరమైన వేదములకు ఆధారభూతమైనది గాయత్రి మంత్రము. ఈ విధముగా పరమ పవిత్రమైన ఈ గాయత్రి మహామంత్రములోని 24 బీజాక్షరములలోనూ ఈ విశ్వంలోని సర్వ విజ్ఞానము నిక్షిప్తమై ఉన్నది. మరియు ఈ మహామంత్రమునందు గల 24 అక్షరములు, 24 దైవీ శక్తులకు సంబంధించిన బీజాక్షరములు, ఈ మంత్రములోని ప్రతి అక్షరమునకు ఒక్కొక్క దేవత అధిపతి అయి ఆయా అక్షరములలో ఆయా దేవతల యొక్క శక్తులు అంతర్నిహితమై ఉన్నవి. అందువలన గాయత్రి మంత్రము 24 దేవతల యొక్క దైవిక శక్తులను పుంజుకొని మహామంత్రరాజమైనదని తాంత్రిక గ్రంథములు అభివర్ణించాయి. ఇంతటి మహత్తర శక్తి ఏ మంత్రములలోనూ కానరావటం లేదు. వాల్మీకి రామాయణమునకు మూలాధారము గాయత్రి మంత్రమేనని శాస్త్రములు చెప్పుచున్నాయి. గాయత్రి మంత్రమునకు వ్యాఖ్యాన రూపములో రామాయణ మహాకావ్యాన్ని వాల్మీకి మహర్షి రచించటము జరిగిందని పెద్దలు చెప్పుచున్నారు. గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క బీజాక్షరమునకు 1000 శ్లోకముల చొప్పున మొత్తం 24,000 శ్లోకములలో వాల్మీకి రామాయణమును రచించటం జరిగింది. ఈ మంత్రరాజమును ఉచ్చరించుటకు ముందు 3 గాని 7 గాని వ్యాహృతులను ఉచ్చరించవలెను. ఈ వ్యాహృతులను ఉచ్చరించుట వలన గాయత్రి మంత్రములో అణిగియున్న అర్థములు తెలియును, లేక ఆ మంత్రములోని బీజాక్షరముల యందున్న శక్తి బయల్వెడులును. బుహు, భువహ, మనహ అను 3 వ్యాహృతులు మనుష్యుని స్థూల, సూక్ష్మ కారణములగు వ్యష్టి శరీరములను, వైశ్వానర, హిరణ్యగర్భ ఈశ్వరులను, సమిష్టి శరీరములను, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అను 3 వ్యవస్థలను, భూలోకము, భువర్లోకము, సువర్లోకములను సూచించుచున్నవి. గాయత్రి మంత్రమును జపము చేయు కాలమున ఉపాసకుడు విరాట్ పురుషునితో ఏకీభవించి 3 లోకములలో తన 3 శరీరములను, 7 లోకములతో తన 7 అంశములను వరుసగా ఆద్యంతము కలిసియుండునట్లు చేసుకుని తన హృదయమున నిలిపియుంచిన జ్ఞానసూర్యుని యొద్ద నుండి సమస్త లోకములలోనూ ఉండు జీవరాశులకు సుఖ సంతోషములను, మంచి జ్ఞానమును, శాంతి తత్వమును కలుగవలయునని నిశ్చలమైన మనోనిగ్రహంతో ధ్యానించవలెను. ఈ విధమైన తత్వార్థ జ్ఞానముతో ఉపాసించిన ప్రతి సాధకుడు బ్రహ్మజ్ఞానము కలిగి బ్రాహ్మణుడగును. గాయతం త్రాయతే గాయత్రే అంటే గాయత్రి జపము చేయువానిని గాయత్రియే సర్వదా కాపాడును అని అర్థము. అనగా సాధకుని ఇంద్రియములను సన్మార్గము వైపునకు తిప్పి కాపాడునని భావము. ఈ విషయమును వివరించుటకు మనోవాక్కులకు అందదు. అనుభవించవలసిన విషయము ఇది. గాయత్రి అను శబ్దము సంస్కృతమున స్త్రీలింగమగుట వలన దేవిగా కూడా ఉపాసించుచున్నారు. ఉదయమున ఎర్రని వస్త్రమును ధరించి గాయత్రీదేవిని దేవతగా మూలాధారమున లక్ష్యమును నిలిపి ధ్యానించవలెను. మధ్యాహ్నమున తెల్లని వస్త్రమును ధరించి సావిత్రీదేవిని దేవతగా భ్రూమధ్యమున లక్ష్యమును నిలిపి ధ్యానించవలెను. సాయంకాలమున నీల వస్త్రమును ధరించి సరస్వతీదేవిని దేవతగా హృదయమున లక్ష్యమును నిలిపి ధ్యానించవలెను. గాయత్రి మంత్ర ఉపాసనముచే పగలు చేసిన పాపములు పగలే నశించిపోవును. ఆ విధముగానే రాత్రి చేసిన పాపములు రాత్రియే నశించిపోవును. దీనిని బట్టి గాయత్రి ఉపాసన వలన ఎప్పటికీ పాపశేషము ఉండదు. గాయత్రి శబ్దమును ఉచ్చరించినంతనే ఇహలోకంలో సంసార సాగరము నుండి బయటపడి మోక్షమును పొందవచ్చును. త్రిసంధ్యలయందు త్రికరణ శుద్ధిగా గాయత్రిని ధ్యానించువారును ఆ గాయత్రి సదా తల్లివలే కాపాడి ధనధాన్య సంపదలు ఇచ్చి ఐహిక సుఖములను ఇచ్చి పుత్ర పౌత్రాభివృద్ధి కలిగించి రక్షించును. గాయత్రి జపము వలన ఆయుర్దాయము, బ్రహ్మవర్చస్సు అభివృద్ధి అగును. లక్ష్మీ కటాక్షము కల్గును. సంతాన, ధన, ధాన్య సమృద్ధి కల్గును.
సర్వ సంపత్కరమై ఒసగుచున్నది. ఐహికాముష్మిక ఫలప్రదమైనది. ఈ లోకమునందు జీవించినంత కాలము సుఖ సంతోషములు అనుభవించి తరువాత ముక్తిని పొందును అని మరీచి మహర్షి చెప్పియున్నారు. కావున ఈ మంత్రమును సాధకుడు తన శక్తి కొలది జపము చేయవచ్చును. గాయత్రి మహామంత్ర విశిష్టత తెలుసుకున్నాం. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం.